హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఆలు ఎగ్గు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. ఆలు ఎగ్గు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామండి. కావాల్సిన పదార్థాలు ఇవన్నీ అండి. స్టవ్ తెచ్చుకున్నామండి. ఆలు ఎగ్గు ఉడకబెట్టుకొని కాస్త ఉప్పు వేసుకొని ఉడికించుకున్నామండి. ఇప్పుడు దానిలోకి మసాలా వేసుకునే దినుసులు చూడండి. కొంచెం ఎండు కొబ్బరి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఆలు ఎగ్ కూడా ఉడికిపోయిందండి. బాండిల్ పెట్టుకుందామండి. బాండిల్ కొంచెం వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా కొంచెం వేడయిందండి. ఆవాలు వేసుకున్నామండి. లవంగాలన్నీ వేసుకున్నామండి. పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కరిగిపెట్టుకున్న ఎర్రగడ్డలు ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నామండి. ఎగ్గుని, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి కలిపేసుకున్నామండి. కరిగిపెట్టుకున్న ఎర్రగడ్డ కూడా వేసుకున్నామండి. టమోటా వేసేసి బాగా కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఒక 2 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత పెట్టి కూడా వేసుకున్నామండి. ధనియాల పొడి కొంచెం వేసుకుందాము. కొంచెం కారం కూడా వేసేసుకొని కలిపేసుకున్నాము. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నది కూడా అల్లం పేస్ట్ అన్నీ వేసి పట్టుకున్నాం కదండి. అది వేసుకొని కాసేపు వేసుకుందాము. గ్లాస్ వాటర్ పోసి ఒక 2 నిమిషాలు ఉడికించేసుకున్నామండి. ఇప్పుడు అవన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఎగ్గు ఆలు వేసి దానిలో వేసేసుకొని ఒక 5 నిమిషాలు కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. స్టవ్ కట్టేసుకున్నాము. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి.